విశాఖలో నిర్వహించేటువంటి సంక్రాంతి సంబరాలకు ఆంధ్ర యూనివర్సిటీ మైదానం వేదికైంది. ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్వచ్ఛమైన పంచకట్టులో ఎడ్ల బండిపై ఆయన సవారీ చేస్తూ ఇక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన వీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్వచ్ఛమైన పల్లెటూరు సంక్రాంతి వాతావరణం ఉట్టిపడేలా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కళా సంస్కృతులకు సంబంధించినటువంటి కళా ప్రదర్శనలన్నీ కూడా వీక్షించేందుకు జీవీఎల్ ఎడ్ల బండిపై వినూత్నంగా సవారీ చేస్తూ ఇక్కడ జరిగేటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా చూస్తున్నారు. సంక్రాంతి అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మనకు సాధారణంగా గుర్తొస్తుంది. అలాంటి వాతావరణాన్ని విశాఖలో యూనివర్సిటీ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున పల్లెటూరు వాతావరణంలో 4 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని ఆయన పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మనులు ముగ్గుల పోటీల్లో పాల్గొని పెద్ద ఎత్తున నగదు బహుమతిని కూడా వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ముగ్గుల పోటీల్లో వారంతా ఇప్పటికే పాల్గొని అద్భుతమైనటువంటి ముగ్గులు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పెట్టినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎడ్ల బండిపై వెళ్తున్నటువంటి విజువల్స్ను మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఎంపీ గారి డ్రెస్ కోడ్ను కూడా మనం చూడొచ్చు. సంక్రాంతిలో పల్లెటూరులో ఉండేటువంటి వ్యక్తులు ఎలా తయారవుతారో ఎంపీ కూడా అదేవిధంగా తయారయ్యి ఎడ్ల బండిపై సవారీ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఈవెంట్ అంతటినీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితిని ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సిటీ పరిధిలో ఎడ్ల బండ్లు చూడడం అనేదే గగనంగా భావించాల్సి ఉంటుంది. అలాంటి తరుణంలోనే ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఎడ్ల బండిపై ఎంపీ ప్రయాణిస్తున్నటువంటి విజువల్స్ని మనం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూడొచ్చు. పెద్ద ఎత్తున విశాఖలో ఉన్నటువంటి నగరవాసులంతా కూడా దాదాపుగా 2 లక్షల మందికి పైగా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని చెప్పి ఎంపీ జీవీఎల్ చెప్తున్నారు. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి సినీ రాజకీయ ప్రముఖులందరినీ కూడా ఆయన ఆహ్వానించారు. ఈ 4 రోజుల సంబరాలకు వారు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు. ఇటు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి కమెడియన్స్ కావచ్చు, అలాగే గాయకులు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా జీవీఎల్ ఆహ్వానించారు. వారు కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనబోతున్నారు. రేపు కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఎంపీలకు సంబంధించినటువంటి రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, 2 ఉభయ సభల నుంచి ఎంపీలను కూడా పెద్ద ఎత్తున జీవీఎల్ ఈ సంక్రాంతి సంబరాలకు ఆహ్వానించడం జరిగింది. సాధారణంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమైనటువంటి సంక్రాంతి సంబరాలను విశాఖ వాకిట్లోకి ఎంపీ జీవీఎల్ తీసుకొచ్చారని చెప్పచ్చు. ఒకవైపు పులివేషాలు, మరోవైపు హరిదాసు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. హరిదాసు వేషధారంతో ఉన్నటువంటి వ్యక్తులు చూడొచ్చు. సాధారణంగా సంక్రాంతి అనగానే హరిదాసు గుర్తొస్తారు, అలాగే పులివేషాలు గుర్తొస్తుంటాయి. వీరందరూ కూడా ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ ప్రతి కళా పోషణను ఇక్కడ చూపిస్తారు. విజువల్లో మనం చూడొచ్చు. ఎంపీ జీవీఎల్ అత్యంత హుషారుగా ఉన్నటువంటి విజువల్స్ని ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఆయన ఈ 4 రోజుల పాటు ఇక్కడే ఉండబోతా ఉన్నారు. ఇక్కడే ఉండి ఈ సంక్రాంతి సంబరాల్లో ఆయన ఎంతో ఉత్సాహంగా పాల్గొనబోతూ ఉన్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చిన వారంతా ఆనందంగా సుమారు 3-4 గంటల పాటు గడిపేందుకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నడుమ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతి సంబరాలను విశాఖలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నగరవాసులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆనందంగా ఉండేందుకు జీవీఎల్ అయితే మాత్రం విస్తృతమైన ఏర్పాట్లు చేశారని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్, ఆర్టీవీ, విశాఖ నుంచి. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో 4 రోజుల పాటు సంక్రాంతి వేడుకల్ని జరుపుకోవటం కోసం మహా సంక్రాంతి సంబరాలు పేరుతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. దీనికి నేను అధ్యక్షత వహించి ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ సుమారు 4-5 ఎకరాల ప్రాంగణంలో మరి ఒక గ్రామీణ వాతావరణం ఇక్కడ క్రియేట్ చేసి అన్ని జానపద సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేసి గ్రామాలకు వెళ్ళలేని వారు గ్రామంలో ఉండే విధంగా, గ్రామాల్లో జరిపే వేడుకల్ని ఇక్కడే ఆనందించే విధంగా
అలాగే అనేక రకమైనటువంటి పోటీలు, ముగ్గుల పోటీలు, కోలాటం పోటీలు, అలాగే పంచకట్టు పోటీలు. వినూత్నంగా మరి మగవారు మరి వారికి పంచిస్తే ఎంత త్వరగా పంచకట్టు కట్టగలుగుతారు అన్న దాన్ని కూడా అసెస్ చేయటం కోసం మరి పురుషులకు వస్త్రధారణ పోటీ, పంచకట్టు పోటీ, మహిళలకు తెలుగు అమ్మాయి పోటీలు, తెలుగు వనితలకు, తెలుగు మహిళలకు పోటీలు. ఈ విధంగా 4 రోజుల పాటు మరి నాన్ స్టాప్ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా నాన్ స్టాప్ వినోదం ఇక్కడ దక్కనుంది. ఇందులో పార్టిసిపేట్ చేసే వారి అందరికీ కూడా పెద్ద ఎత్తున బహుమతులను కూడా ముందే అనౌన్స్ చేయడం జరిగింది. ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి మొదటి 2, 3 బహుమతులుగా 25,116, 10,116, 5,116 రూపాయల క్యాష్ ప్రైజ్తో పాటుగా వారందరికీ ఈ సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. గెలుపొందిన వారికి మరి సర్టిఫికేట్తో పాటుగా పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇది ప్రపంచ స్థాయిలో మరి ఒక సంస్థ, వారు దీన్ని మొత్తం పోటీలను కూడా పర్యవేక్షించే విధంగా వారిని కోరటం జరిగింది. దాదాపుగా మరి దీనిలో 1000కి పైగా పార్టిసిపెంట్స్ పాల్గొంటారని, పాల్గొన్న ప్రతి వారికి కూడా ఈ సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది. దానిలో ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పార్టిసిపేట్ చేసినట్టుగా వారికి గుర్తింపు ఇవ్వటం జరుగుతుంది. అలాగే కోలాటం పోటీల్లో గెలుపొందిన వారికి కూడా బహుమతులు, ఇంకా మరెన్నో మరి ఆనందభరితమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా మరి పట్టణ ప్రాంతంలో కూడా విశాఖపట్టణంలో పల్లె వాతావరణాన్ని, పల్లె వాసనల్ని, పల్లె రుచుల్ని చూపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇక్కడికి వచ్చిన ఎవరైనా కనీసం 3-4 గంటల పాటు మరి ఎటువంటి రుసుము చెల్లించకుండా, రూపాయి ఖర్చు లేకుండా 3-4 గంటల పాటు ఇక్కడ మంచి సాంస్కృతిక కార్యక్రమాలు చూసి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ మేము చేసేటువంటి ప్రయత్నం మరి ఇది ఖచ్చితంగా ఇది 4 రోజుల పాటు విశాఖపట్నానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందన్న నమ్మకంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం జరిగింది. రండి, అందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి అని వారందరినీ కోరటం జరుగుతోంది. ఇంతేకాకుండా మనం చూసాం, ఈరోజు కూడా నేను కొన్ని మాల్స్కి వెళ్ళటం జరిగింది. విపరీతమైనటువంటి అక్కడ రష్ కనిపిస్తోంది. సో అందుకే ఇక్కడ స్టాల్స్ని కూడా, టెక్స్టైల్ స్టాల్స్ని, క్లాత్ అమ్మే విధంగా మరి బట్టల స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా వీవర్స్కి డైరెక్ట్గా ఇవ్వటం జరిగింది. ఖాదీ అలాగే చేనేత నేసేవారికి డైరెక్ట్గా ఇవన్నీ ఇవ్వటం జరిగింది, ఎటువంటి రుసుము తీసుకోకుండా. అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడికి వచ్చిన వారు మరి ఏదన్నా భోజనం చేసి వెళ్ళాలంటే కొన్ని ఫుడ్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయటం జరుగుతోంది. ఇది కాకుండా ఉచితంగా అక్షయ పాత్ర వారిచే ఏర్పాట్లు చేసి ఉచితమైనటువంటి ప్రసాదాల పంపిణీ కూడా మేము చేయటం జరుగుతోంది. అది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రసాదాన్ని అందజేయటం జరుగుతుంది. ఈ వివరాలు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాల్ని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, కొన్ని ఇతర సంస్థలు కానివ్వండి, వారి యొక్క సమర్థంతో కూడా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి పూర్తి సహకారం అందించారు. ఇందులో ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు, అలాగే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డు, ఈ 2 సంస్థలు ప్రధానంగా, అలాగే అనేక ఇతర సంస్థలు కూడా చిన్న స్థాయిలో కూడా సహాయం సపోర్ట్ తెలియచేయడం జరిగింది. వారందరికీ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రముఖులు ఎవరు రాబోతున్నారు ఇక్కడ జరిగేటువంటి ఈవెంట్స్కి? సినిమాల నుంచి కావచ్చు, లేకపోతే ఇతర రంగాల నుంచి రాబోతున్నారు? ఈ 4 రోజుల కార్యక్రమాల్లో అనేక మంది ప్రముఖుల్ని, స్థానికంగా ఉన్నవారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఈరోజు కార్యక్రమాల్లో మరి ప్రముఖ గాయకి మోహన భోగరాజు బుల్లెట్ బండి పాటతో చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి అమ్మాయి, ఐ థింక్ చాలా గొప్ప సింగర్, చాలా మంచి గాయకి. వారు ఈరోజు ఇక్కడ మరి దాదాపుగా 2 గంటల పాటు ఇక్కడ ఈ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ నుంచి పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. హైదరాబాద్ నుంచి ఈరోజు అమ్మాయి ఈ పని మీదనే ఇక్కడికి వారు రావటం జరిగింది. ఇది కాకుండా స్థానికమైనటువంటి అనేక మంది గాయకులు మంచి పాటలతో అలరించనున్నారు. ఇది కాకుండా రేపు ఒక హైలైట్ కానుంది. సినిమా తార అలాగే ప్రఖ్యాత నటులు సాయి కుమార్ గారు రేపు మధ్యాహ్నం, రేపు సాయంత్రం విచ్చేయనున్నారు. మరి దాదాపుగా అనేక సినిమాల్లో మరి హీరోగా, విలక్షణ నటుడిగా నటించడమే కాకుండా
మరి పెద్ద సంఖ్యలో 1000కి పైగా సినిమాలకి ప్రముఖ తారలందరికీ కూడా వాయిస్ అందించినటువంటి సాయి కృష్ణ వారి వాయిస్ వినేటువంటి మంచి అవకాశం ఇక్కడ దొరుకుతుంది. అదే కాకుండా జబర్దస్త్ టీం ఎవరైతే మరి కడుపుబ్బ నవ్విస్తారో వారం వారం మనందరినీ కూడా టెలివిజన్ ఛానల్స్లో ఈ పేరు చెప్తేనే మరి నవ్వు వస్తుంది. బుల్లెట్ భాస్కర్ వంటి ఆయన బృందం అంతా కూడా మరి రేపు సాయంత్రం ఇక్కడ వారు కూడా 2-3 గంటల పాటు ఇక్కడ మరి విశాఖ వాసుల్ని మరి వారికి వినోదాన్ని అందించనున్నారు. ఇది కాకుండా ఇంకా అనేక మంది ఎల్లుండి మరి ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి కొంతమంది ఎంపీలు, అలాగే ఎల్లుండి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ గారు రానున్నారు ఒక ప్రత్యేక ఆకర్షణగా. అలాగే భోజ్పురి టాప్ స్టార్ అండ్ సింగర్ అండ్ బీజేపీ ఎంపీ అయినటువంటి నిరాహువా పేరుతో ఆయన పిలుస్తారు. దినేష్ లాల్ యాదవ్ అసలు పేరు, కానీ నిరాహువా కూడా ఈజ్ అ బిగ్ స్టార్. సో ఆయన ఎల్లుండి ఇక్కడికి రానున్నారు. అలాగే 15వ తేదీ కూడా కొంతమంది ప్రముఖులు రానున్నారు రేపు. అలాగే మరొక ప్రాస కవి ఎవరైతే మరి టీవీలు తరచుగా చూసేవారికి ఖచ్చితంగా వారి గురించి తెలుస్తుంది, వారు రానున్నారు. అలాగే 14వ తేదీ ఉదయం భోగి మంటలు 4:30 నుంచి ఉదయం 4:30 నుంచి 7 గంటల వరకు చాలా అత్యద్భుతంగా ఇక్కడ భోగి మంటల కార్యక్రమం జరగనుంది. అది జరిగిన వెంటనే కోలాటం, పెద్ద స్థాయిలో కోలాటం, దాదాపుగా మరి 20-30 బృందాలు వచ్చి ఇక్కడ కోలాటం చేస్తారు. ఆ తరువాత వెంటనే ఎల్లుండి మధ్యాహ్నం 14వ తేదీ భోగి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 3 నుంచి 4:30 గంటల వరకు సుమారు 1000కి పైగా పిల్లలకు భోగి పండ్లు వారికి పోయాలని చెప్పి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఈ సంప్రదాయం దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా తగ్గిపోతూ ఉంది, కనుమరుగవుతూ ఉంది. సో ఆ సంప్రదాయాన్ని ఖచ్చితంగా పునరుద్ధరింపజేయాలనేటువంటి ఒక సంకల్పంతో సుమారు 1000 మంది పిల్లలకి భోగి పండ్లు ఇక్కడే పోయాలనేటువంటి ఒక నిర్ణయం చేయటం జరిగింది. ఇదే కాకుండా ఇంకా అనేకమైనటువంటి ఇక్కడ జనవరి 22 ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగనుంది. సో అటువంటి శతాబ్దాల కలైనటువంటి రామ మందిర నిర్మాణాన్ని పురస్కరించుకొని ఇక్కడ కొన్ని ప్రత్యేక ఆకర్షణలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. బయట మీరు చూసినట్లయితే ఎలివేషన్లో రామ మందిరానికి సంబంధించినటువంటి డిజైన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బొమ్మల కొలువు, శ్రీరాముని బొమ్మల కొలువు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది రేపటికల్లా. దానిలో మరి పెద్ద సంఖ్యలో రాముడిపై ఉన్నటువంటి రాముడు, శ్రీరాముని తో ఉన్నటువంటి సీతారాముల ఏదైతే కొలువు ఉందో దాన్ని ఇక్కడ బొమ్మల కొలువుగా తీర్చిదిద్దేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో విశాఖ వాసులు తప్పనిసరిగా వచ్చి చూసి ఆనందించేటువంటి ఒక కార్యక్రమం ఇది. అందరూ వచ్చి భాగస్వాములు కావాలని అందరినీ ప్రార్థిస్తూ నమస్కారం, జై హింద్. విశాఖలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో జీవకళ ఉట్టిపడేలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. సంక్రాంతి సంబరాలు పల్లె వాతావరణంలోనే కాదు నగరంలో కూడా అత్యద్భుతంగా నిర్వహించవచ్చని జీవీఎల్ నరసింహారావు రుజువు చేశారు. మనకున్నటువంటి ప్రాచీన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు ప్రాచీన సంస్కృతిని ఇక్కడ చూపించే విధంగా ప్రతి ఒక్క స్టాల్ని కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. అరకులో కనిపించేటువంటి సాంప్రదాయ హింసాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చూడొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.